అయితే మీరు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలోనే అంటే మీకు బాగా పరిచయం అంతే, అంత దగ్గర కాకపోయినా ఎంతో కొంత పరిచయం అయితే ఉంది. అయితే ఆయన మరణం తర్వాత రోషయ్య సీఎం అయ్యారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయ్యారు. వాళ్ళతో ఎలా ఉండేది మీ సన్నిహితం? రోషయ్య గారితో అంటే మంచి రిలేషన్ ఉండేది కాదు నాకు. కారణం అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉండేవాడిని. జగన్తో చాలా అంటే రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు. నేను ఇందాక చెప్పినా కదా, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాడిని నేను. వారు కాంగ్రెస్లో ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసేవాడిని నేను. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డితో కూడా దూరం ఉంటారా? అంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వలేదు. ఓకే ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాతనే కిరణ్ గారు సీఎం అయినారు. సో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయినారు, నేను కాంగ్రెస్లోనే ఉన్నాను. సో జగన్మోహన్ రెడ్డి గారితో నేను దగ్గర ఉన్నాను. రోషయ్య గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పడేది కాదు. సో నేను రోషయ్య గారితో పెద్ద ఆ రిలేషన్ మెయింటైన్ చేసేవాడిని కాదు. అంటే వారి మీద వ్యతిరేకత ఏం లేదు, వారి మీద నాకేం దురభిప్రాయం లేదు, కానీ అంత సాన్నిహిత్య సంబంధాలు రోషయ్య గారితో నాకు లేదు. వారిని అభిమానించేవాడిని. ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు వారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారంటే, కాలేజీలో ఉన్నప్పుడు వారు ఎప్పుడు మాట్లాడతారని అసెంబ్లీలో వారిని చూసేవాడిని రోషయ్య గారిని. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల వారి దగ్గరికి నేను పెద్దగా పోలేకపోయినాను. దాంట్లో అప్పుడు నేను సస్పెన్షన్లో కూడా ఉన్నా కాబట్టి, సస్పెన్షన్ ఉన్న వ్యక్తి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేరు కదా పార్టీ వ్యవహారాలు. సో అది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు నన్ను బాగా ప్రోత్సహించేవారు. ఆయన అనుకోలేదా జగన్ ఎంత కాదన్నా జగన్ దగ్గర మంచిగా ఉండేవాడు, జగన్ సన్నిహితుడు ఇతను, ఒకవేళ జగన్ పార్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా జగన్ సన్నిహితుడిగా ముద్రపడి ఉంటుంది మీకు, అంటే చాలా వైపు చూడలేదా కిరణ్ కుమార్? చాలా మంది గారు ఆ విధంగా అనుకున్నారు, చాలా మంది నాకు వ్యతిరేకంగా ఉన్నారు. కానీ లీడర్షిప్ క్వాలిటీ అంటే అదే. కిరణ్ కుమార్ రెడ్డి గారు అట్లా అనుకోలేదు. అదే కిరణ్ కుమార్ రెడ్డి గారిని లీడర్ని చేసింది. ఒక లీడర్కి అంటే స్టేచర్ ఉన్న లీడర్కి మిగతా వాళ్ళకు డిఫరెన్స్ అక్కడనే తెలుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అక్కడ అనుకోలే. అన్ని విధాలుగా నన్ను ఎంకరేజ్ చేసినారు, నన్ను బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఎమ్మెల్యే కాగలినంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారం దాంట్లో చాలా ఉంది. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మా నియోజకవర్గం కోసం ఏది కావాలన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు కాదనకుండా నిధులు ఇచ్చేవారు నాకు. సో నేను ఎమ్మెల్యే కాకముందు కూడా మా నియోజకవర్గానికి సంబంధించి చాలా పనులు చేసినాను. అదే నన్ను గెలిపించింది. ఏం చేశారు? ఇందాక అనుకున్నాం కదా, 1.5 కోటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఉంటే ఎమ్మెల్యేకి 75 లక్షలు, ఇన్ఛార్జ్ మినిస్టర్కి 75 లక్షలు ఇచ్చేవారని. సో ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ కోటాలో ఉండే 75 లక్షల నిధులు కిరణ్ కుమార్ రెడ్డి గారు మా ఇన్ఛార్జ్ మంత్రికి చెప్పి నాకు ఇవ్వమని చెప్పినారు. ఓకే. సో నాకు ఇవ్వమని చెప్పినా కానీ మా జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండేవారు అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండేవారు. మీకు జోలు పెట్టుకుంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేసేవారంటే, జైపాల్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాన్నిధ్య సంబంధాలు. సో జైపాల్ రెడ్డి గారు బ్రదర్కి సగం ఇచ్చేవారు, నాకు సగం ఇచ్చేవారు ఆ నిధులు. సో నాకు ఇచ్చిన నిధులతో నేను అన్ని ఎక్కడెక్కడైతే నీటి సమస్య ఉందో మా నియోజకవర్గంలో బాగా బోర్లు వేయించేవాడిని, నీటి దారి తీర్చేవాడిని. సో చాలా గ్రామాలలో నేను ఎలక్షన్ పోయినప్పుడు, మేము ఈరోజు నీళ్ళు తాగుతున్నామంటే నువ్వు వేయించిన బోర్ వల్లనే తాగుతున్నాం కాబట్టి మేము నీకు ఓట్లు వేస్తామని చాలా గ్రామాలలో చెప్పినారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కనుక నాకు ఆ నిధులు ఇవ్వకపోతే నాకు కొంచెం ఆ తక్కువ బోటాబోటి మెజార్టీతో నేను గెలిచేవాడిని కాదు. అప్పుడు నిధులు వచ్చాయి, ప్రజల దాహార్తి తీర్చారు. మీకు ఏమైనా నోట్ల దాహార్తి ఏమైనా తీరిందా? అంటే నాకు ఆ రోజు కనుక నోట్ల దాహార్తి ఉంటే నేను ఈరోజు ఎమ్మెల్యే అయ్యేవాడిని కాదు. నోట్ల దాహార్తి ఉన్నవాళ్ళు రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన ఉండేవాడు ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. వాళ్ళు నోట్లు సంపాదించుకుంటూ ఉంటారు, మాలాంటి వాళ్ళు ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంటాం. నమస్తే, దిస్ ఇస్ చల్లా వంశీచంద్ రెడ్డి, లెజిస్లేటర్ ఫ్రమ్ Kalvakurthi Assembly Constituency, Telangana State. Please do watch my live interview with Mr. Nagaraju only on iDream News. Thank you.